I greet you all in the name of Jesus. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దేవుని బిడ్డలారా, శ్రద్ధ కలిగి అందరూ కూడా దేవుని మాటలు వినడానికి మనం అందరూ కూడా సిద్ధపడదాం. హల్లెలూయా. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినుటకు మన మనసును నిలుపుకుందాం. హల్లెలూయా. The book of Psalm 37 verse 16. A little that a righteous man hath is better than the righteous of many wicked. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను అది బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలారా, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను అది అన్యాయంగా సంపాదించిన వాడి సంపద కన్నా గొప్పది. హల్లెలూయా. దేవుని వాక్యం ఎంతో నమ్మదగిన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. నీతిగా జీవించి నీతిగా బ్రతికి మనం సంపాదించింది రూపాయి కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు. నీతిగా సంపాదించింది నీ కష్టార్జితం నిలబడుతుంది. అన్యాయంగా ఏ రోజైతే మనము సంపాదిస్తామో, అన్యాయంగా మనం ఏ రోజైతే మనది కాని దాని మీద మనం ఆశపడతామో, దేవుని వాక్యం చెప్తుంది అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. హల్లెలూయా. నీతిమంతునికి కలిగింది కొంచెమైనా సరే అది బహు భక్తిహీనులకున్న ధన సమృద్ధి కన్నా అది శ్రేష్టమైంది. ఏ రోజు కూడా నా దేవుని బిడ్డలారా, సర్వ ప్రజలారా, మా ఆన్లైన్లో వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ, ఎవరైనప్పటికీ కూడా ప్రతి వారికి కూడా ప్రేమపూర్వకమైన విన్నపాలు, ప్రేమపూర్వకమైన విజ్ఞాపన ఏంటనంటే, మన జీవితంలో మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. ఆయన ఏమి మనకు నేర్పిస్తున్నాడంటే, ఆయన ఏది మనకి చెప్పాలని ఆయన కోరుకుంటున్నాడంటే, దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని ఈ లోకంలోనికి తీసుకొచ్చాడు తన మహిమ నిమిత్తం మన బ్రతకాలని. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, మనలో ఉన్న అనీతిని, పాపాన్ని, పాప దోష క్రియలన్నిటినీ, శాపాన్ని కొట్టివేసి తన బిడ్డలుగా చేర్చుకోవడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన వాడైతే, ఈరోజు ఆయన నీతిమంతుడైతే మనము కూడా నీతిమంతులుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అన్యాయపు సంపాదన మనకొద్దు. హల్లెలూయా. అన్యాయంగా కూడబెట్టుకున్నది రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుందని దేవుని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. నీతి కలిగిన సంపాదన ఆ నీతిమంతునికి ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీతిమంతుని కష్టార్జితము వానికి ఆశీర్వాదం. హల్లెలూయా. నీతి కలిగి 10 రూపాయలు సంపాదించు, అన్యాయం కలిగి 1/2 కోటి సంపాదించు, అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. ఏ రూపంలో ఎగిరిపోతుంది? అయ్యా, ఏ రూపంలో ఎగిరిపోతుంది అంటారు అని అనుకోవచ్చు మీరు. అప్పటి వరకు నీకు బాగున్న ఆరోగ్యం పాడైపోవచ్చు. లేకపోతే కుటుంబం అంతా సమాధానంగా ఉన్న పరిస్థితుల్లో ఎవరికి ఏ అనారోగ్య పరిస్థితి వస్తుందో తెలీదు, ఎవరు ఏ విధంగా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతారో తెలీదు. ఆ అన్యాయంగా వచ్చు రాబడి అనవసరంగా ఖర్చులకు వెళ్ళిపోతుంది. ఈరోజు హాస్పిటల్కి వెళ్తే దేవుని బిడ్డలారా, ఎన్ని ఖర్చులు అవుతున్నాయి? టెస్ట్లని, ఆ టెస్ట్లని, ఈ టెస్ట్లని, వేలు, లక్షలు. హల్లెలూయా. నీతిమంతునికి ఆపద రాదని దేవుడు అంటున్నాడు. నీతిమంతునికి వచ్చిన కష్టార్జితం ఆశీర్వాదం దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, యవన తమ్ముడు, యవన చెల్లి, అక్క, అన్న, శ్రద్ధగా నీకు ఆలోచించు. హల్లెలూయా. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. నీతి కలిగి మనం బ్రతికితే 34వ కీర్తన 10వ వచనంలో దేవుని మాట చెప్తా ఉంది, సింహపు పిల్లలు లేమగలవే, ఆకలిగా ఉంటాయేమో గాని యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై లేదు. దేవునికి స్తోత్రం కలుగును. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన ఐశ్వర్యం చొప్పున మన అవసరత తీరుస్తానని దేవుడు ఫిలిప్పీ 4:19 చెప్పిన ప్రకారంగా ఈరోజు యేసు ప్రభుని నిజదేవుని కలిగి ఉన్న మన జీవితాల్లో దేవుని బిడ్డలారా, మనం నీతిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మనది కాంది మనం ఆశించడానికి లేదు. మన బ్రతుకులో మనది కాంది మనకు అవసరం లేదు. అది ఉచితంగా వచ్చిందో మనకు అవసరం లేదు. హల్లెలూయా.
మన దగ్గరికి అక్రమంగా వచ్చే సంపాదన కావచ్చు దేవుని బిడ్డలారా, అది రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుంది. అప్పటి వరకు బాగున్న ఆరోగ్యాల మీద దాడి పడుతుంది. ఆమెన్. ఆ టెస్టులు ఈ టెస్టులు అని ఆ వచ్చిన దారిని అది వెళ్ళిపోతుంది. నీతితో కూడింది కొంచెమైనా సరే అది నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. హల్లెలూయ. నేను చిన్నవాడిని అయి ఉన్నాను, ఇప్పుడు ముసలివాడిని అయి ఉన్నాను, నీతిమంతుల భిక్షమెత్తుకొట్టుగా నేను ఇప్పటి వరకు చూడలేదని కీర్తనకారుడు అంటాడు 37వ కీర్తనలో. హల్లెలూయ, హల్లెలూయ. ఇంకొక మాట చూద్దాం. Proverbs chapter 15 verse 6. సామెతలు 15వ అధ్యాయము 6వ వచనంలో, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. చూసారా ఎంత అద్భుతమైన మాట. In the house of the righteous is much treasure, but in the righteous of the wicked is trouble. Hallelujah, hallelujah. నీతిమంతునికి కలిగింది కొంచెమైనా సరే ఆ ఇంట్లో సమాధానం ఉంటుంది, ఆ ఇంట్లో సంతోషం ఉంటుంది. వచ్చిన సంపాదన ఆ తక్కువైనప్పటికీ కూడా ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. భక్తిహీనుడికి వచ్చే అన్యాయంగా సంపాదించిన సంపాదన, భక్తిహీనుడి సంపాదన ఏమవుతుందని దేవుని వాక్యం చెప్తుందో తెలుసా? అది నానా రకాలైన శ్రమలకు కారణమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలారా, అందరూ ఆలోచన చేయండి ఒకసారి. ధనము ఎవరైతే ఎక్కువగా ఆలోచిస్తారో ధనము కోసం, ధనము కూర్చుకోవాలి, ధన సంపాదన, ఆ ధనము నీకు సమాధానాన్ని ఏమాత్రం కూడా ఇవ్వలేదు. ఆ ధనము నీకు సంతోషాన్ని ఏమాత్రం కూడా ఇవ్వలేదు. హల్లెలూయా. ఈరోజు ధనము సంపాదించుకోవాలి, ధనం కూర్చుకోవాలి. ఓకే, మంచిగా సంపాదించు, నీతిగా సంపాదించు, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించు. హల్లెలూయా. మన కష్టార్జితంతో సంపాదించి ఒక ఇల్లు కట్టుకుంటే, ఒక వస్తువు కొనుక్కుంటే అది మనకు సంతోషం. నా కష్టార్జితాన్ని బట్టి నేను కొనుక్కున్నాను, అనుభవిస్తున్నానని. అన్యాయ సంపాదన, అక్రమంగా వచ్చే సంపాదన, అది ఏ మాత్రం కూడా ఒక కుటుంబ జీవితానికి, ఒక వ్యక్తిగత జీవితానికి ఏ మాత్రం కూడా ఆశీర్వాదము కాదు. ఆలోచించే దేవుని బిడ్డ. హల్లెలూయా. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనుని ఇల్లు అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు. హల్లెలూయా. కనుక ఏ నీతిమంతుడైన దేవుని మనం కలిగి ఉన్నామో, ఏ నీతిమంతుడైన నిజ రక్షకుడైన యేసుక్రీస్తును ప్రభువును మనం కలిగి ఉన్నామో, ఆ నీతి మార్గంలో వెళ్ళుటకు మనము స్థిరమైన నిశ్చయత కలిగి మన జీవితాల్లో మనం ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీతిగా వెళ్ళినప్పుడు సింహంలాగా ఉంటామని దేవుని వాక్యం చెప్తా ఉంది. అడవికి రాజు సింహం. సింహాన్ని చూసి ఏ జంతువైనా పారిపోవాలి తప్ప అది దేన్ని చూసి పరిగెట్టదు. అది ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తుంది, ఎక్కడ కూర్చోవాలంటే అక్కడ కూర్చుంటుంది, ఎక్కడ పడుకోవాలంటే అక్కడ పడుకుంటుంది. దాని ఇష్టం, ఎందుకంటే అది అడవికి రాజు. దేవుడు అంటున్నాడు, నీతిమంతుడు సింహం వంటివాడు అనలేదు. సింహంలో ఉన్న ధైర్యము నీతిమంతుడిలో ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. సింహంలో ఉన్న ధైర్యం గొప్పది. ఆ ధైర్యము ఎవరికి ఉంటుందంటే నీతి కలిగిన వాడికి ఉంటుంది, యథార్థంగా బ్రతికిన వాడికి ఉంటుంది. తప్పు చేసిన వాడికి, అక్రమ సంపాదన, ఏమాత్రం కూడా భక్తిహీనులకు అలాంటి ధైర్యము ఉండదు. నీతిమంతుడికి అలాంటి ధైర్యం ఉంటుంది. ఈరోజు నీది కాని నువ్వు ఆశించుకు దేవుని బిడ్డ. నీది కాని దాని జోలికి నువ్వు ఏమాత్రం కూడా పోవడానికి లేదు. హల్లెలూయా. నీ కష్టార్జితమే నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. నీకు వచ్చింది తక్కువైనా సరే, ఏ రోజు కూడా నా ప్రియ స్త్రీలకి ప్రత్యేకంగా, కుటుంబంలో దేవుని బిడ్డలారా, ఏ రోజు కూడా ఒకరితో పోల్చుకొని నీ భర్తను తక్కువగా నువ్వు చూడకు, ఒకరితో పోల్చుకొని నీ భార్యను నువ్వు తక్కువగా చూడకు. ఇద్దరు కూడా సమాధానంగా భక్తి జీవితంలో ఉండాలి, కుటుంబ జీవితంలో ఉండాలి, దేవునికి నమ్మకస్తులుగా బ్రతకాలి. హల్లెలూయా. చాలా మంది ఒకరితో పోల్చుకుంటారు. హల్లెలూయా. వాళ్ళు అంత సంపాదించేసుకుంటున్నారు, అన్ని కట్టేసుకుంటున్నారు. హల్లెలూయా. భక్తుడు అంటాడు, అయ్యా నాకు అందని వాటి యందును, గొప్ప వాటి యందును నేను నా మనసు నిలుపుకోవట్లేదు అన్నాడు.
దేవుడు నిన్ను ఏ స్థితిలో పెడితే దాని యందు నువ్వు ఆనందించు. దేవుడు నీకు ఏమి ఇస్తే దాని యందు నువ్వు తృప్తి కలిగి బ్రతుకు. ఒకరితో పోల్చుకుంటే నీ జీవితంలో నువ్వు ముందుకెళ్ళలేవు. ఒకరి మీద అసూయ పెడితే నీ జీవితంలో నువ్వు ముందుకెళ్ళావు. ఒకళ్ళ యొక్క మేలు నువ్వు కోరుకోపోతే, చాలామంది ఒకళ్ళు బాగుపడుతుంటే, ఒకళ్ళు ఆశీర్వదించబడుతుంటే చూడలేరు. వీళ్ళకి నిద్ర పడదు, వీళ్ళకి ఆకలి. ఎందుకు అలాగా? ఒకరి యొక్క మేలు నువ్వు కోరుకో, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఒకరి యొక్క సంతోషాలు నువ్వు కూడా సంతోషపడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. వాళ్ళ కొడుకు బాగుపడిపోయాడు, మా కొడుకు ఇంకా ఏమీ సెటిల్ అవ్వలేదు. వాళ్ళ అమ్మాయికి మంచి సంబంధం వచ్చేసింది, మా అమ్మాయికి ఏమీ రాలేదు. నీతిమంతుడికి ఉన్న లక్షణం అది కాదు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. నీతిగా బ్రతికేవాడు, యథార్థంగా బ్రతికినవాడు ఒకరి సంతోషంలో కూడా సంతోషం పడతాడు, ఒకరి బాధలో కూడా. నవ్వేవారితో నవ్వండి, ఏడ్చేవారితో ఏడండి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.